హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాదేవి అఫీషియల్. సో హియర్ ఈస్ ద లాంగ్ వీడియో. నేనైతే లాంగ్ వీడియో అనేది అయితే పోస్ట్ చేస్తానని చెప్పాను కదా. సో నేను ఎలా ఆయిల్ పెట్టుకుంటాను, నేను ఏమేమి వేసి పెట్టుకుంటాను అని చెప్పేసి. సో ఇదైతే హెయిర్ ఆయిలింగ్ అనమాట. ఫస్ట్ నేనైతే డబుల్ బాయిలింగ్లో ఆయిల్ అదైతే హీట్ చేస్తాను. అందులో నేను ఒక మందార పువ్వుని రేకలు విడదీసేసి వేసి చూడండి డబుల్ బాయిలింగ్ చేస్తున్నాను కదా. అలా చేసుకున్నట్టయితే నేను మీకు చెప్పేది అదే, ఇలా చేసుకుంటే మన హెయిర్కి ఆయిల్ అనేది డైరెక్ట్గా హీట్ అవ్వదు కాబట్టి మంచిగా స్కాల్ప్లోకి అబ్జర్బ్ అవుతుంది. సో అందుకే నేను ప్రతిసారి ఇలాగే హీట్ చేసుకుని నా హెయిర్కి అప్లై చేసుకుంటాను. ఆయిల్ అనేది కొంచెం మరుగుతూ ఉండాలి, అంటే కింద వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయన్నమాట. బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మీకు ఆయిల్లో ఉన్న పీల్ అదే ఆ పెటల్స్ అనేవి చూసారా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆ ఆయిల్లోకి ఆ పెటల్స్ యొక్క ఎసెన్స్ అంతా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. సో అందుకే నేను అలా అయితే చేస్తాను. చూడండి ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండగా అలా ఉంది. సో నేనైతే హెయిర్ని 2 పార్టిషన్స్గా తీసుకొని ఆయిల్ అనేది అయితే అప్లై చేసుకుంటాను. నేను మీకు ప్రతిసారి చెప్పేది ఒకటే, మనం హెయిర్ని ఎంత స్మూత్గా హ్యాండిల్ చేస్తే మన హెయిర్ మనకి అంత సపోర్ట్ చేస్తుంది. సో నేనైతే పార్టిషన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మధ్యలోనే నేను బాగా అప్లై చేసుకుని, నాకు కొంచెం నెయిల్స్ ఉన్నాయి కాబట్టి నేను గోర్లతో కొంచెం మసాజ్ చేసుకున్నాను నా నెయిల్స్ తోటి. ఈవెన్ నార్మల్ హ్యాండ్తో కూడా మసాజ్ చేసుకోవచ్చు, కానీ ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు కూడా మసాజింగ్ అనేది జరుగుతూ ఉండాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కూడా కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ మసాజ్ చేసుకుని అప్పుడు హెయిర్ పైకి టై చేసుకోవాలన్నమాట. చూసారా నేనైతే ఎలా అయితే ఆయిల్ని పార్టిషన్స్ తీసుకుని ఆయిల్ పెట్టుకుంటున్నానో, సో అలా పెట్టుకున్నట్టయితే ఏమవుతుందంటే మన హెయిర్ ప్రతి ఇంచ్ ప్రతి పాయలోకి ఆయిల్ అనేది వెళ్తుంది అనమాట. అందులోకి నా హెయిర్ ఎలా ఉంటుందంటే వాటర్ని కానీ ఆయిల్ని కానీ ఈజీగా అబ్జార్బ్ చేసుకోదు. సో అందుకనే బేసిక్గా మెయిన్గా నేనైతే పార్టిషన్స్ తీసుకుని ఆయిల్ని అప్లై చేసుకుంటాను. చిన్న పాయలు ఒక సైడ్ని 3-4 పార్టిషన్స్ తీసుకుని ఆయిల్ని అప్లై చేసుకుంటాను. ఆయిల్ని అప్లై చేసుకుని అలా అయితే రాసుకుంటాను అనమాట. మీరు అంటే కొంతమంది వాళ్ళకి వాళ్ళు రాసుకుంటారు, కొంతమంది వేరే వాళ్ళ చేత ఆయిల్ పెట్టించుకుంటారు కదా. అలా పెట్టించుకున్నప్పుడు కూడా ఇలా అయితే అప్లై చేయించుకోండి. అప్పుడు మన హెయిర్ ప్రతి స్కాల్ప్ ప్రతి పాయకి ఆయిల్ అనేది అయితే అబ్జర్బ్ అవుతుంది. అలాగే మనం ఆయిల్ ఎంత మనం ఆయిల్ పెట్టుకున్నప్పుడు మన హెయిర్ని ఎంత మసాజ్ చేసుకుంటే ఆయిల్ అనేది అంత అబ్జర్బ్ చేసుకుంటుంది మన స్కాల్ప్. అందుకే చెప్తున్నాను. సో ఇలా అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత నేను బేసిక్గా మీకు చెప్పొచ్చేది ఏంటి అని అంటే, మన హెయిర్ కేర్ ఫాలో అవ్వాలి అంటే కన్సిస్టెంట్గా యూజ్ చేయాలి. అక్కడ నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని ఇగ్నోర్ చేయండి, ఎందుకనంటే అటు ఎటో చూస్తున్నాను నేను. సో ఆయిల్ అనేది అయితే నేను బయట అప్లై చేసుకుంటున్నాను, కరెక్ట్గా పవర్ ఆఫ్ అయిందనమాట. సో అందుకే బయటకు వచ్చి అప్లై చేసుకుంటున్నాను. మనం హెయిర్ ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు మన హెయిర్ని నేను చూసారా దువ్వెనప్పుడు ఎలా అయితే దువ్వుకుంటామో అలా నా వేళ్లతో తీస్తున్నాను. సో అలా తీస్తే అలా అప్లై చేసుకుంటే మన హెయిర్ ఆయిల్ అనేది మంచిగా ఉంటుంది. మన హెయిర్ టెక్స్చర్ కూడా బాగుంటుంది, ఎక్కువ ట్యాంగిల్స్ అవ్వాలంటే చిక్కు ఎక్కువ పట్టదనమాట. సో నేను ఇట్ సైడ్ పార్టిషన్ కూడా అలాగే పార్ట్స్ కింద చేసుకుని ఆయిల్ని అయితే అప్లై చేసుకుంటున్నాను. నేను ఇలా 2 సైడ్స్ తీసుకుని ఆయిల్ని అప్లై చేసుకుంటాను. అలాగే కొంచెం మీకు ఎలా చెప్పను, కొంచెం అటు సైడ్ కూడా అలాగే పార్టిషన్ తీసుకుని అప్లై చేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందని అంటే, చెప్పాను కదా మనం టోటల్గా అంటే కొంతమంది పాపిడి తీసుకోకుండా ఇలా పార్టిషన్స్ కాకుండా పైనుంచే అప్లై చేసుకుంటారు కదా. అప్పుడు లోపల కింద డౌన్ సైడ్ అంత ఆయిల్ అబ్జార్బ్ చేసుకోదు, అంత గమ్మున మనం పెట్టినట్టు కూడా మనకు తెలీదు. సో మనం చాలామంది ఆయిల్ని స్ట్రెంత్స్ అంటే లెంత్కి మాత్రమే చూస్తారనమాట ఎంత ఆయిల్ పట్టిందని. బట్ స్కాల్ప్ అండ్ రూట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆయిల్. ఎందుకనంటే ఆయిల్ అనేది స్కాల్ప్కి రూట్స్కి కంబైన్డ్గా పెట్టుకుంటే అంటే అక్కడ ఎక్కువ ఉండాలన్నమాట. ఆయిల్ అనేది అక్కడ ఎక్కువ ఉండాలి. లెన్స్కి పెట్టుకోవద్దని నేను చెప్పట్లేదు, బట్ పెట్టుకోండి, కానీ దానికి ఎక్కువ ఉండేలా చూసుకోండి. అప్పుడు ఏమవుతుందనంటే మన హెయిర్ గ్రోత్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకు అలా చెప్తానంటే స్ప్లిట్ ఎండ్స్ కట్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ అవుతుందని నేనే చెప్పాను. ఎస్, ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అవుతుంది. ఎందుకనంటే మనం రూట్స్కి ఆయిల్ ఎక్కువ అప్లై చేస్తాం కాబట్టి హెయిర్ గ్రోతింగ్కి స్కాల్ప్కి ఆయిల్ అప్లై చేస్తాం, రూట్స్కి ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి సో స్కాల్ప్ నుంచి రూట్స్ నుంచి హెయిర్ హెల్తీగా గ్రోత్ అవుతుంది అనమాట. సో అందుకే నేనైతే
స్కాల్ప్కి రూట్స్కి బాగా ఉండేలా చూస్తాను. స్కాల్ప్కి రూట్స్కి మన ఆయిల్ ఎంత ఉంటే అంత మంచిది. అంటే నేను కెమెరా సరిగ్గా పెట్టాను కానీ కెమెరాలో ఉండడం అనేసి అటు ఇటు తిరిగేస్తున్నాను, అటు ఇటు ఊగేస్తున్నాను కదా. సో నేను చెప్పిన ఈ ఆయిల్ని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నా హెయిర్ ఆయిల్ నేను ఎలా పెట్టుకుంటాను రొటీన్గా అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇది ఫాలో అవ్వండి కన్సిస్టెంట్గా. నేనైతే ఇది సెకండ్ ఇయర్ నేను ఫాలో అవ్వడం, 2 ఇయర్స్గా ఫాలో అవుతున్నాను నేను సేమ్ ఇదే ప్రాసెస్ని. నేనైతే ఎలాంటి సిరమ్స్ యూస్ చేయట్లేదు. లైక్ హెయిర్ గ్రోతింగ్కి నేను సిరం యూస్ చేయట్లా. ఎప్పుడైనా బాగా చిక్కు పట్టేసి ఇంకా టైం లేదు అంటే చిక్కు ఫాస్ట్గా తీసుకోవాలనుకుంటేనే హెయిర్ సిరం యూస్ చేస్తాను. అదేంటక్క సడన్గా సిరంలోకి వచ్చామని అంటే నేను ఎలాంటి సిరం యూస్ చేయట్లేదు. ఎందుకనంటే నా హెయిర్ టెక్స్చర్కి నాకు సిరం అవసరం లేదు అనిపించింది. ఎవరైనా సిరం యూస్ చేయాలని అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు ఇంత డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మీకు అర్థం కావాలి అని. వీడియోలో నేను చెప్పి అలా చేయట్లేదు. వీడియో చేసేసిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇచ్చేదే చెప్తున్నాను, ఎందుకంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి. సో వీడియో నా అంతా నేను షూట్ చేసుకోవడమే కదా, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో ఫర్గెట్ ఇట్. చూసారా, నేను ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక మసాజ్ చేసుకుంటున్నాను. సో అలా మసాజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ అనేది మసాజింగ్ వల్ల నేనైతే అలా చేసుకున్నప్పుడు నాకు ఫుల్ నిద్ర వచ్చేసిద్ది. మసాజ్ చేసుకున్నప్పుడు నుంచునే నిద్రపోతాను అనమాట. అదే ఇంకెవరైనా చేయేస్తే ఎవరు అంతగా వేయరు. నేను మ్యాక్సిమం నాకు ఎక్కువగా రాసేది మా అత్తయ్య ఆయిల్ రాస్తారు. అమ్మ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ ఆయిల్ ఎక్కువ రాసేవారు. నేనైతే ఆయిల్ ఎక్కువ రాసేవారు అని అంటే బేసిక్గా నేనే అప్లై చేసుకుంటాను. నాకు ఓపిక లేదు అనుకున్నప్పుడు వాళ్ళకి ఇస్తాను అనమాట. ఇక్కడైతే మ్యాక్సిమం అత్తయ్య అప్లై చేస్తారు. అత్తయ్య చాలా బాగా అప్లై చేస్తారు అనమాట. మసాజ్ చాలా బాగా చేస్తారు. సో అలా మసాజ్ చేయించుకుంటాను అనమాట. నేనైతే మసాజ్ చేయించుకున్నప్పుడు ఫుల్ నిద్ర వస్తుంది. మీలో ఎంతమందికి అలా ఎవరన్నా చేసి మసాజ్ చేస్తే నిద్ర వస్తుంది నాకు కమెంట్ చేయండి. సో నేను చూడండి హెయిర్ని రివర్స్ చేశాను, మీకు అది కనిపించట్లేదు, సారీ. సో హెయిర్ని రివర్స్ చేసి నేనైతే మసాజ్ చేసుకుంటున్నాను. సో నేను కెమెరా వైపు చూడలేదు కాబట్టి అది అలా సైడ్కి వెళ్ళిపోయింది, ఏమనుకోకండి. నేను జస్ట్ హెయిర్ని బ్యాక్ నుంచి ఫ్రంట్కి వేసుకుని మసాజ్ చేసుకున్నాను అనమాట, అంతే. ఆ క్లిప్ ఏమీ పెద్దగా ఏం లేదు. సో చూసారు కదా, నేనైతే ఆయిల్ని ఇలా అప్లై చేసుకుని కొంతసేపు ఆ ఆయిల్ గిన్నెలో ఏమైనా ఆయిల్ ఉండిపోయిందేమో అది కూడా వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పేసి ఆ ఆయిల్ని కూడా అప్లై చేసేసుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఒక 3 to 5 minutes మసాజ్కే వెళ్ళిపోతుంది. ఎందుకనంటే మసాజ్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ స్టెప్, బేసిక్ స్టెప్ అది హెయిర్ గ్రోత్కి. ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు ఎందుకు ఆయిలింగ్ చేసుకున్నప్పుడే హెయిర్ మసాజ్ చేసుకోవాలంటే ఆయిల్ అనేది అబ్జర్బ్ అవుతుంది. అలాగే స్కాల్ప్ మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా ఉంటుంది. సో అందుకనే అలా ఆయిల్ అనేది అయితే ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు నేనైతే అలా స్కాల్ప్కి మసాజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. 2 in 1 లాగా అనమాట, 2 in 1లా యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏ ఆయిల్స్ పడట్లేదు, ఏ ఆయిల్స్ మాకు వర్కౌట్ అవ్వట్లేదు అని అనుకునే పలంగా అయితే నేను ఇప్పుడు యూజ్ చేసిన ఆయిల్ని మీరు కన్సిస్టెంట్గా 3 to 4 months యూజ్ చేయండి. మీకు రిజల్ట్ తెలుస్తుందా అంటే మీరు కన్సిస్టెంట్గా వీక్లీ 2 హెడ్ బాత్ చేసినప్పుడల్లా ఆయిల్ అప్లై చేస్తూ, నేను చూడండి 2 hours మాత్రమే ఉంచుకున్నాను. సో మీరు కూడా అలానే చేయండి. 2 hours ఉంచుకుని ఆ తర్వాత మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మన హెయిర్లో ఆయిల్ ఎక్కువగా ఉండడం తప్పు కాదు, ఎందుకంటే ఆల్రెడీ మన స్కాల్ప్లో కొన్ని ఆయిల్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఆయిల్ ఎందుకనంటే మన స్కాల్ప్ రీగ్రోతింగ్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి మనం అప్లై చేస్తూ ఉంటాం. బట్ ఆయిల్ ఎక్కువగా అప్లై చేస్తే డాండ్రఫ్ కూడా పెరిగిపోతుంది అనమాట. అసలే ఇది వింటర్ సీజన్, ఇంకా డాండ్రఫ్ జనరల్గానే ఉంటుంది, ఉన్న వాళ్ళకి ఎక్కువైపోతుంది ఆయిల్ ఎక్కువ అప్లై చేస్తే. కరెక్ట్గా మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే వీక్లీ వన్స్ ఆయిల్ అప్లై చేసుకుని, ఇలా నేను చెప్పిన ఆయిల్ అప్లై చేసుకుని హెడ్ బాత్ చేయండి. ఇది మీకు కన్సిస్టెంట్గా యూజ్ చేస్తేనే రిజల్ట్ తెలుస్తుంది. 1 month, 2 months, 3 months అలా యూజ్ చేసేసి రాలేదు అని అంటే అది వర్త్ కాదు. మనం యూజ్ చేసింది వర్త్ మామ అనిపించాలి అని అంటే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ప్రతి వీడియోలో చెప్తాను ప్యారలల్గా కన్సిస్టెంట్గా యూజ్ చేయండి అని చెప్పి. ఎందుకనంటే ఇట్స్ వెరీ బిగ్ స్టెప్, ఫస్ట్ స్టెప్ అది. ఏదైనా ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా
మనకు రిజల్ట్ తెలియాలి అని అంటే కన్సిస్టెన్సీ ఉండాలి అండ్ కొంచెం పేషెన్స్ కూడా ఉండాలి. ఎందుకనంటే ఆ పేషెన్స్ వల్లే మన హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మనం ఓపిక పడితేనే మన హెయిర్ రీగ్రోతింగ్ని మనం చూడగలం. లేదనుకుంటే ఒక నెల యూజ్ చేసే బాబాయ్ రాలేదు అని చెప్పేసి అనుకుంటే కుదరదు అనమాట. చూసారా, నేను ఆయిల్ అప్లై చేసుకున్నాక 2 hours అయింది. అయిన తర్వాత హెయిర్ని అయితే డీటాంగిల్ చేసుకుంటాను అనమాట. అఫ్కోర్స్ నేను డీటాంగిల్ చేసుకున్నప్పుడు కూడా అలా పాపిడి తీసి చేసుకుంటాను. నాకు ఫస్ట్ నుంచి అది అలవాటు అయిపోయింది. అలా చేసుకున్నప్పుడు హెయిర్ ఫాల్ కూడా తక్కువ అవుతుంది. సో ఇక్కడైతే నాకు కొంచెం హెయిర్ ఫాల్ అయింది. ఎందుకనంటే నేను ముందు రోజు జడ వేసుకోలేదన్నమాట. సో జడ వేసుకోకపోవడం వల్ల కొంచెం డీటాంగిల్స్ ఎక్కువ అయ్యాయి అన్నమాట. మెయిన్గా హెయిర్ వాష్కి ముందు పక్కాగా ఇలా డీటాంగిల్స్ అనేది చేసుకోవాలి. చిక్కు తీసుకునే హెడ్ బాత్ చేయాలి. ఎందుకనంటే మనం హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు మనం కొంచెం హెయిర్ని కొంచెం రఫ్ చేస్తాం కదా హెయిర్ షాంపూ పెట్టుకున్నప్పుడు. సో ఇన్ దట్ కేస్ ఇంకా ఇప్పుడు ఇలా చిక్కు ఉంది, అది ఇంకా చిక్కు ఎక్కువైపోయి అది ఇది కలిపి బోల్డ్ అంతా ఒక కొంచెం మోడాల్సింది 30 ఊడిద్ది అనమాట జుట్టు. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు, అందుకే చెప్తున్నాను. సో నేనైతే నా హెయిర్ని ఇలా డీటాంగిల్ చేసుకుంటాను. ఖచ్చితంగా హెయిర్ వాష్కి ముందు ఇలా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది చాలా షైనీగా ఉంటుంది ఆఫ్టర్ హెయిర్ వాష్ అనమాట. నేను ఎందుకు ఇలా స్పెసిఫిక్గా అన్ని డీటెయిల్గా చెప్తున్నాను అని అంటే, బేసిక్గా మనం ఏది యూజ్ చేసినా కన్సిస్టెన్సీ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, అలాగే మనం యూజ్ చేసే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇప్పుడు ఏదో పెట్టాలి బాబాయ్ ఎదగాలి కాబట్టి పెట్టాలి అన్నట్టు కాదు, మనం దాన్ని చాలా ఇష్టంతో చేయాలన్నమాట. ఆ హెయిర్ గ్రోత్ సిరీస్లో మాత్రం ఇష్టంగా చేయాలి. నేనైతే ఒక 2-3 months బాబోయ్ ఎందుకు ఊడిపోతుంది ఎదగట్లేదు అంటే 2 years బ్యాక్ అనమాట. ఎదగట్లేదు అసలు, ఊడిపోతుంది, ఏం చేయను అని అసలు ఏడవని రోజు లేదు. హెయిర్ కట్ చేంజ్ చేసుకుంటాను అని అన్న తర్వాత ఒక 2-3 days ఆలోచించాను బాగా. ఫస్ట్ నేను హెయిర్ కట్ చేయించుకునే కంటే ముందు హెయిర్ కేర్ ఏమన్నా తీసుకుంటున్నానా అని ఆ థాట్ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది తెలియదు కానీ వచ్చింది. సో ఆ తర్వాత నుంచి నేనైతే హెయిర్ కేర్ అనేది స్టార్ట్ చేశాను. అప్పుడు నిజంగా హెయిర్ కేర్ స్టార్ట్ చేసినప్పుడు 7 to 8 months ఫుల్గా ప్యారలల్గా కంటిన్యూస్లీ యూజ్ చేశాను. హెయిర్ ఫాల్ ఆగిన తర్వాత హెయిర్ రీగ్రోతింగ్కి ఇంకొక 8 to 9 months యూజ్ చేశాను. ఇంకొక 8 to 9 monthsలో హెయిర్ రీగ్రోత్ కూడా స్టార్ట్ అయింది. హెయిర్ రీగ్రోత్ కూడా స్టార్ట్ అయ్యేసరికి నాకు నిజంగా షాక్ అనిపించింది. అంటే నేను ముందే హెయిర్ కేర్ తీసుకోకుండానే హెయిర్ కట్ చేసుకుందాం అనుకుంటున్నానా? ఎన్నో వీడియోస్ తీశాను, ఎన్నో వీడియోస్లో చూశాను, ఎన్నో షార్ట్స్ చూశాను, ఎంతమంది దగ్గర సజెషన్స్ విన్నాను, కానీ ఇన్స్టెంట్గా రిజల్ట్ రావాలంటే రాదు కదా, పేషెన్స్ ఉండాలి, 1 to 2 years పడుతుంది అనే థాట్ వచ్చిందనమాట. సో 1.5 year నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీతో షేర్ చేసుకున్నాను అనమాట. నా 1.5 year జర్నీని నేను మీతో ఒక వీడియోలో ప్రజెంట్ చేయాలని అయితే అనుకోలేదు, కానీ ట్రై చేస్తున్నాను. ప్రతిసారి నేను హెయిర్ కేర్ చెప్పేటప్పుడు ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, నేను ఏం తీసుకుంటే హెయిర్ ఫాల్ అయ్యింది, ఏం తీసుకుంటే హెయిర్ ఫాల్ అవ్వలేదు అనేవి కూడా చెప్తున్నాను. సో ఇన్ దట్ కేస్ మనం ఎంత మంచి ఫుడ్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కేర్ తీసుకుంటే మన హెయిర్ అంత బాగుంటుంది. మ్యాక్సిమం ఇప్పుడున్న పొల్యూషన్కి అయితే హెయిర్ ఫాల్ చాలానే అయిపోతుంది, కానీ మనం హెయిర్ కేర్ తీసుకుని ఫాలో అయితే కొంచెం వరకు దాన్ని తగ్గించవచ్చు. అందుకే ఈ ప్రయత్నం అన్నమాట. సో నాది ఇంకా లావ్ ఉండేది, బట్ కొంచెం తగ్గిందనమాట. సో నేను రీసెంట్గా కొంచెం సిక్ అయ్యాను, చాలా హెల్త్ పాడైపోయింది. సో అప్పుడు నాకు బాగా హెయిర్ ఫాల్ అయ్యిందనమాట. ఇప్పుడు కొంచెం రెడ్యూస్ అవుతూ ఉంది, కానీ అప్పుడు చాలా ఎక్కువగా అయిందనమాట హెయిర్ ఫాల్. అప్పుడైతే లిటరల్లీ నేను ఎంత ఏడ్చానంటే నాకే తెలియదు, అసలు ఫుల్ ఏడుపు వచ్చేసింది. ఏంటి బాబోయ్ నా జుట్టు ఊడిపోతుంది కష్టపడి పెంచుకున్నానని. సో ఇప్పుడైతే హెయిర్ వాష్ అనమాట. హెయిర్ వాష్లో నేను డైలీ యూజ్ చేస్తాను ఇది, అంటే నేను హెయిర్ వాష్ చేసుకునే ప్రతిసారి యూజ్ చేస్తాను. ఒక బౌల్ తీసుకుని అందులో మెంతులు, కొంచెం బియ్యం, నా దగ్గర కోట బియ్యం అయిపోయినాయి కాబట్టి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, కొంచెం బియ్యం, తర్వాత ఒక టీస్పూన్ టీ పౌడర్, ఏదైనా పర్లేదు, ఏ బ్రాండ్ అయినా పర్లేదు. సో అందులో మీకు హెయిర్కి తగ్గట్టు అంటే ఎంత వాటర్ పడుతుంది అని అంత వాటర్ వేసుకోండి. నేను అది కొంచెం ఎక్కువ వేసుకున్నాను, కొంచెం పొడవు కదా అందుకే ఎక్కువ వేసుకున్నాను అనమాట.
సో అవి బాగా బాయిల్ అవ్వాలన్నమాట. బాయిల్ అయిన తర్వాత ఒక కంటైనర్లోకి వేసుకొని అది చల్లారాక అందులో షాంపూ వేసుకోవాలి. నేనైతే ఈ షాంపూ యూస్ చేస్తున్నాను. ఈ షాంపూ ఎందుకు యూస్ చేస్తున్నాను అని అంటే, అక్క మొన్న నువ్వు మాకు చాలా షాంపూస్ చెప్పావు కదక్క అని అంటే నేను చెప్పాను బట్ నేనేం చెప్తున్నానంటే ఇది ఆల్ హెయిర్ టైప్స్కి సూట్ అవుతుంది అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నావు అక్క, నువ్వు మాకు ఆల్రెడీ ముందు అన్ని షాంపూస్ సజెస్ట్ చేసావు కదా అని అంటే, ఇప్పుడు అన్ని షాంపూస్ సజెస్ట్ చేశాను. సో అవి క్లమ్జీగా కానీ అనిపించి మీకు హోప్ లేదు ఇవన్నీ యూస్ చేసేసాము అని అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్, బెస్ట్ హోప్ కూడా. లిటరలీ నేను ట్రై చేశాక నేను ఆల్రెడీ మీకు 2 బాటిల్స్ చూపించాను. ఇప్పుడు నేను యూస్ చేసిన బాటిల్ కూడా అయిపోతుంది. నేను అలా యూస్ చేసి నా జెన్యూన్ రివ్యూ మీకు ఇస్తున్నాను, అంతేకాని మిమ్మల్ని యూజ్ చేయమని నేను చెప్పట్లా. సివియర్ హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు, చెప్పాను కదా నేను సిక్ అయ్యానని చెప్పి, సిక్ అయిన తర్వాత నేనైతే ఈ షాంపూని తీసుకున్నాను అనమాట. చాలా రీసెర్చ్ చేశాను, అసలు ఇది పడదా, ఒకవేళ పడితే పర్లేదు, పడకపోతే ఇంకా హెయిర్ ఫాల్ అయిపోతుందేమో అని చాలా భయపడ్డాను. ఏదైతే అది అయిందని చెప్పి డేర్ చేసి ఫస్ట్ చిన్న బాటిల్ తీసుకుని దాన్ని అయితే యూజ్ చేశాను. తర్వాత నాకు ఆ బాటిల్ అయిపోయేసరికి నాకు రిజల్ట్ తెలిసింది, అంటే హెయిర్ ఫాల్ అనేది ఆగిందనమాట. సరే నేను ఒకదాన్ని యూజ్ చేశాను, నా హెయిర్కి సెట్ అయింది, మరి మిగతా వాళ్ళ హెయిర్కి అని చెప్పి నేను నా కజిన్స్కి కూడా ఇచ్చాను అనమాట. కజిన్స్కి ఇచ్చిన తర్వాత 2-3కి ఇచ్చాను. వాళ్ళు కూడా యూజ్ చేసి సూపర్ వర్క్ అయిందని చెప్పి నాకు రివ్యూ ఇచ్చారు. అప్పుడు నేను ఇంకో బాటిల్ తెప్పించుకున్నాను అనమాట. తెప్పించుకుని సరే ఇది మీకు కూడా ఇద్దాం, మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఈ షాంపూ అయితే మీకు షేర్ చేస్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా అది యువర్ విష్. నేనైతే ఇది ఎలాంటి హెయిర్ టైప్ వాళ్ళకన్నా సెట్ అవుతుంది, యూస్ చేయండి. దీనికి కండిషనర్ కూడా ఉంటుంది. కాకపోతే నేనైతే లారియల్ కండిషనర్ యూస్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ చిన్న బాటిల్ యూస్ చేసినప్పుడు అయితే లారియల్ కండిషనర్ యూస్ చేయాలి, తర్వాత బాటిల్ నుంచి కండిషనర్ కూడా యూస్ చేస్తున్నాను. చాలా బాగుంది, హెయిర్ ఫాల్ తగ్గింది. సో నా హెయిర్ ఆరడానికి, ఇందాక నేను హెడ్ బాత్ చేసి వచ్చి మీకు చూపించాను కదా, అది ఆరడానికి నాకు ఒక పూట పట్టింది. ఇంకా 80% ఆరింది, 20% తడిగానే ఉంది. ఆ తర్వాత నేను యూజువల్గా పాపడి తీసుకుని డీటాంగిల్ చేసుకుంటాను కాబట్టి అలాగే చేసుకుంటున్నాను. అలా డీటాంగిల్ చేసుకుంటే పాపడి తీసి డీటాంగిల్ చేసుకుంటే బాగా హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వదబ్బా. అందుకే నేను బేసిక్గా అలా చెప్తున్నాను అనమాట, పాపడి తీసి డీటాంగిల్ చేసుకోమని. మనకి ఊడే 100 ఎంటుకల్లో ఒక 50 సేవ్ అవుతాయి అన్నమాట, అలా చెప్పాలంటే. సో అందుకే మెయిన్గా మీకు చెప్పొచ్చేది ఏంటి అని అంటే, ఏది యూస్ చేసినా కన్సిస్టెంట్గా యూస్ చేయండి. మాకు ఈ షాంపూస్ ఏమీ వద్దక్క, లాస్ట్ వీడియోలో చాలా చెప్పావు కదా మాకు దొరకట్లేదు వద్దు అని అనుకునే వాళ్ళకి న్యాచురల్లీ ఆనియన్ అండ్ బ్రింగ్రాడ్ షాంపూ ఇస్ బెస్ట్ ఆప్షన్. మీకు కావాలి అని అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు లింక్ పంపిస్తాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మనకి ఇంకా సబ్స్క్రైబర్స్ అనేది పెరగలేదు. నేను యాక్చువల్గా 150+ అన్నాను, 100 కూడా దాటలేదు కనీసం. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అంత సపోర్టివ్గా మీకైతే వీడియోస్ చేసి పెట్టగలను. నాకు తోచినంత వరకు నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను కదా. సో మీరు కూడా కొంచెం సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి లైక్ అండ్ కమెంట్ చేసేయండి. ఎందుకనంటే మీరు ఇచ్చే పాజిటివ్ కమెంట్, మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తాయి. మీకు ఏమన్నా హెయిర్ గురించి డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తాను, లేదా దానికి రిలేటెడ్గా ఒక వీడియో అనేది చేస్తాను. ఈ వీడియో అయితే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ మీకు ఇంకా ఏమైనా ఉంటే నాకు కంపల్సరీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసేయండి.